హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆగస్టు 14, 15, 16 తేదీల తర్వాత మీ జీవితంలో 3 అద్భుతాలు చూడబోతున్నారు. అదేవిధంగా మీ సొంత ఇంట్లోనే ఒక ద్రోహి తిరుగుతున్నాడు. ఒక్కరే ఒంటరిగా ఈ వీడియో చూసి వారు ఎవరు, అసలు మీకు వారి ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో 3 అద్భుతాలు జరగబోతున్నాయి. అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు. కానీ ఇప్పటికే మీ ఇంట్లో ఒక ద్రోహి అంటే ఒక వ్యక్తి తిరగడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుండి బయటకు పంపిస్తేనే అప్పుడు మాత్రమే ఈ రాశి వారికి జీవితంలో ఆ 3 అద్భుతాలను చూడగలుగుతారు. ఎందుకు అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వలన మీకు బయటికి పంపితేనే అప్పుడు మాత్రమే మీకు జీవితంలో ఆ 3 అద్భుతాలను చూడగలుగుతారు. ఎందుకు అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోబోతున్నాయి? అదేవిధంగా మీ జీవితంలో జరగవలసినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలోనే ఆగిపోవటం జరుగుతుంది? ఆ వ్యక్తి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నాడు? ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే దయ, దానగుణం, క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. అంటే నమ్మితే మంచి ఫలితాలను పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. అపరాధం అంటే తప్పు, ఏదైనా తప్పు చేసినా కూడా క్షమించే గుణం వీరికి ఉంటుందన్నమాట. వీరి యొక్క అభిప్రాయాలను మార్చుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు. అదేవిధంగా వృషభ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారికి ఎంత మాత్రము కూడా భయపడే అంత గుణం అనేది ఉండదు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది. ఇకపోతే వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత వీరికి జీవితానికి సంబంధం ఉండదు. ఈ రాశి వారికి వివాహేతర జీవితం చాలా బాగుంటుంది. అదేవిధంగా వీరు చాలా అందంగా కూడా ఉంటారు. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. వీరి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు వీటిని సేకరించడం అంటే చాలా ఇష్టం. ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. వారికి ఇలాంటి వాటి కోసం ఎంత ధనాన్నైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. వీరి మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని చేసినా కూడా అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అసలు ఇక ధన సంపాదన విషయంలో ఈ వృషభ రాశి వ్యక్తులకు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయటం అనే బుద్ధి ఉండదన్నమాట. వీరి జీవితాన్ని పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు. వృషభ రాశి వారికి కోపం ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. వచ్చిన కోపం తగ్గడం కూడా అదేవిధంగా చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా త్వరగా తీసుకుంటారు. కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క మొండి పట్టుదలను విడవాలని గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారు. వృషభ రాశి వారు ప్రేమతో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి వారి చేతుల్లో కీలుబొమ్మలా మారిపోతారు. ఎంతటి కార్యకలాపమైన ఈ రాశివారు చాలా ఈజీగా చేయగలుగుతారు. అంటే అతి సులువుగా చేయగలిగే శక్తి వీరిలో ఉంటుంది. అయితే ఈ రాశివారు పొగడ్తలకు ఏమాత్రము కూడా లొంగరు. వృషభ రాశి వారికి ఏ పని చెప్పినా సరే స్వయంగా చేయటమే కాకుండా ఇతరుల చేత కూడా చాలా చాకచక్యంగా ఈ పనిని చేస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం ఎవరి ఊహలకు అందని స్థితిలో ఉంటుంది.
అంటే అంత అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. ఒక స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. మంచి పదవులను పొందగలుగుతారు. వీరికి మంచి ధన సంపాదన అనేది ఉంటుంది. స్వగృహం నిర్మించుకోవడానికి అంటే సొంత ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరులను వారి యొక్క మాటలను అస్సలు లెక్క చేయరు. అదేవిధంగా వయసులో శ్రమపడిన కారణంగా వీరు కష్టపడి పనిచేయడానికి చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు వీరి యొక్క బంధువులు వీరిని అసలు అదుపులోనే ఉంచలేరు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు అధిక రూపవంతులనే చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే వదిలిపెట్టరు. తన భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామి నుండి కూడా ప్రేమానురాగాలను ఆశిస్తారు. ఎంతో ప్రేమని అందిస్తారు. అలాగే వృషభ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. ఎంతంటే కోపం అనేది అంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వాముల వైపు నుంచి చాలా మంచి ప్రోత్సాహం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా దృఢ సంకల్పంతో కార్యదీక్షతను కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి కలిగి ఉంటారు. వీరందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఎంత పెద్ద ఆపద వచ్చినా కూడా వీరు ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కూడా వీడరు. వీరు ఎక్కువ ఆస్తులు వీరికి సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా ఆర్థికంగా చాలా పుష్టిగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం అసలు నిలవదు. మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందువల్ల ధన సంపద విషయాల్లో తమ జీవిత భాగస్వామి కానీ, తల్లిదండ్రులు కానీ, కుటుంబానికి కానీ సంబంధించిన ఎటువంటి వ్యక్తులకు కూడా అసలు లెక్క చెప్పరన్నమాట. అలాగే ఈ రాశివారు ఎక్కువగా ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడతారు. ఖచ్చితంగా అనేది ఈ విషయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు. మీరు ఏ వ్యాపారం మొదలుపెట్టినా సరే మీకు దినదిన అభివృద్ధి అనేది చెందటం అనేది జరుగుతుంది. దీంతో పాటు మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా సరే మీకు లాభాల బాటలోనే కొనసాగుతూ ఉంటారు. ఈ రాశివారు క్లాత్ పేపర్ వంటి పరిశ్రమలు వంటి వాటి జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. మీకు అంతగా కలిసి రాదు. ఇలాంటి వాటిల్లో కానీ ఇక ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలు అనేవి నిర్ణయించుకోలేకపోతారు. కొన్ని సందర్భాల్లో అత్యంత బద్ధకస్తులై కూడా ఉంటారు. ఎవరికీ కూడా లొంగని వారిగా తయారవుతారు. ఇతరులపైన ఎప్పుడైనా కూడా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి అసలు వెనుకాడరు. ఇకపోతే ఈ వృషభ రాశి ఈ రాశిలో జన్మించిన వారి జీవితంలో ఇక 3 అద్భుతాలు చూడబోతున్నారు. ఇది నిజం. కానీ అందుకు ఒక వ్యక్తి మీకు అడ్డుపడుతున్నారు. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఇప్పటికే మీ ఇంట్లో ఆ వ్యక్తి, ఆ ద్రోహి తిరుగుతూ ఉన్నాడు. వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టేయండి. ఇక మరి ఎంతకీ ఆ వ్యక్తి ఎవరంటే కనుక మీరు అతన్ని గుడ్డిగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు. మీరు వింటున్నది అక్షర సత్యం. మీరంటే ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఉన్నట్లుగా పైకి నటించే మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుండే ఏదో ఒక విషయంలో మీ పైన కక్ష కట్టాడు. ఆ విషయం మీకు అస్సలు తెలియదు. దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని మీ స్నేహితుడు మీ జీవితంలో జరగబోయే ఫలితాలను అంటే శుభ ఫలితాలకు తప్పకుండా అడ్డుపడుతున్నాడు. మరి ఆ వ్యక్తిని వెంటనే
మీ ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో కొన్ని అద్భుతాలను చూస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారి జీవితంలో అంటే మీకు నష్టాన్ని కలుగజేసే ఆ యొక్క స్నేహితుడు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా 3 అద్భుతమైనటువంటి అద్భుతాలను చూస్తారు. అవునండి, మీ స్నేహితుడిని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టిన వెంటనే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు ఒక మంచి ఆదాయం అనేది వస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహన కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం చూసి ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఉంటే మాత్రం దీనికంటే మంచి సమయం మీకు ఇంకా మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఈ నెలలో మీరు ధన వస్తు బంగారు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు. సో విన్నారు కదండి, వృషభ రాశి వారి యొక్క జీవిత రహస్యం అనేది ఈ వీడియో ద్వారా ఇలా తెలియజేయడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాతని కామెంట్ చేయడం మర్చిపోకండి.